నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నేటి భక్తి సమాచారంలో తూర్పుగోదావరి జిల్లా బలభద్రాపురంలో ఆంధ్ర శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం దర్శిద్దాం. సాయిబాబా 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 సాయిబాబా. ఏ భక్తుడితో ఏ కార్యం చేయదలిచాడో ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాడు శ్రీ షిరిడీ సాయిబాబా. అదే కోవలో నిర్మితమైనది శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం బలభద్రాపురం. భక్తులందరూ సత్సంకల్పంతో సద్భక్తితో నిర్మించిన ఆలయం. ఈ ఆలయ నిర్మాణం అత్యంత సుందరంగా ఉంటుంది. ఆలయ చైర్మన్ వెంకటకృష్ణ పురుషోత్తమరెడ్డి గారు వారి సతీమణి గారితో బలభద్రాపురంకు సమీపంలో ఉన్న ధవళేశ్వరం సాయిబాబా మందిరం దర్శించేవారు. బాబాకి తమ గ్రామంలోనే ఆలయం నిర్మించాలని పురుషోత్తమరెడ్డి గారి మనస్సులో సంకల్పం అంకురించింది. బాబావారే తన భక్తుని మనస్సులో సంకల్పం కలిగించారని భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసానికి ప్రతీక ఈ ఆలయం. 2003 ఫిబ్రవరి 20 గురువారం రోజున శంకుస్థాపన జరిపి 2005 ఫిబ్రవరి 17న శ్రీ 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 స్వామి సత్యపదానంద ప్రభుజీ గారి సువర్ణ హస్తాలతో విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. భక్తులు రచించిన సాయికోటి పుస్తకాలు బాబావారి పీఠం క్రింద ఉంచబడినవి. ప్రస్తుతం ఆలయం నిర్మితమైన ప్రదేశంలో ఒకప్పుడు కలువ పువ్వులు పూసేవి, వరి పండేదట. ఈ రెండు లక్ష్మీ ప్రతీకలుగా చెప్తారు. నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. రాముడైన రహీమైన నానకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు. ఇలకే అపరంజి వెలుగు నీవు. ఇలకే అపరంజి వెలుగు నీవు. ఇదే బాబావారి దివ్య మంగళమూర్తి. ఈ మూర్తి సజీవమూర్తిని తలపింపజేస్తూ భక్తుల మనసులను పులకరింపజేస్తుంది. ఒక్క క్షణం మనసారా సాయినామ స్మరణ చేస్తూ కనులారా బాబాను దర్శిస్తే చాలు మనసు శుద్ధ చైతన్యాన్ని పొందుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇది భక్తుల కోసం నిర్మితమైన ధ్యాన మందిరం. ఏకాగ్రతతో సాయి రూపాన్ని ధ్యానిస్తే హృదయంలో అన్ని సద్భావనలే అంకురిస్తాయని భక్తుల అనుభవాల ద్వారా అవగతమవుతుంది. ఈ ఆలయంలో మరొక ప్రత్యేక ఆకర్షణ బాబావారి ఊయల. రోజ్వుడ్తో తయారు చేసిన ఊయల. ఊయలలో శయనిస్తున్న బాబావారి మూర్తి ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తుంది. భిక్ష స్వీకరించి ప్రాణభిక్ష పెట్టినావు. కదిలే కళ్యాణ రాశి నీవు. కదిలే కళ్యాణ రాశి నీవు.
సాయి లీలలకు నిదర్శనంగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవానికి 2 రోజుల ముందు అంటే ఫిబ్రవరి 16 నుండి 18 వరకు సూర్యకిరణాలు బాబా మూర్తిపై ప్రసరిస్తాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించి తరించిన భక్తులు భక్తి పారవస్యానికి లోనవుతారు. ఈ మందిరంలో ప్రతినిత్యం 4 హారతులు, రాత్రి పవళింపు సేవ, గురువారం పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. బాబా అనుగ్రహంతో తమ అభీష్టాలు నెరవేరిన వారు తులాభారం సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. పటిక బెల్లం, పంచదార, నాణాలు ఎవరి శక్తి కొలది వారు బాబాకు తులాభారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. సాయిబాబా మందిరంలో తులాభారం సమర్పించడం అరుదుగా కనిపిస్తుంది. షిరిడీలోపలి దైవం నేనే, షిరిడీలోపలి దైవం నేనే, చిత్తంలోపలి ధ్యానం నేనే, చిత్తంలోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే, షిరిడీలోపలి దైవం నేనే, షిరిడీలోపలి దైవం నేనే, చిత్తంలోపలి ధ్యానం నేనే, చిత్తంలోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే, షిరిడీలోపలి దైవం నేనే, షిరిడీలోపలి దైవం నేనే. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకొని సాయి మహిమలతో భాసిల్లుతున్న బలభద్రాపురం శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం సర్వదా దర్శనీయం. అన్ని వేళల అడుగిడుతారు, అన్ని వేళల అడుగిడుతారు, అందరూ నా వైపే, అందరూ నా వైపే, నన్నే నిరతం నమ్మిన వారికి, నన్నే నిరతం నమ్మిన వారికి వెన్నిధి నా చూపే, షిరిడీలోపలి దైవం నేనే, షిరిడీలోపలి దైవం నేనే. ಕಾಶಿ ಸ್ನಾನ ಜಪ ಪ್ರತಿ ದಿವಸಿ ಕೊಲ್ಹಾಪುರ ಭಿಕ್ಷೇಸಿ ನಿರ್ಮಲ ನದಿ ತುಂಗಾ ಜಲಪ್ರಾಸಿ ನಿದ್ರಾ ಮಾಹುರ ದೇಸಿ ಐಸಾ ಏఈಬಾ సాయి దిగంబర అక్షయ రూప అవతార సర్వహి వ్యాపకతు. కాశీలో స్నానమాచరించి కొల్హాపూర్లో భిక్ష చేసి తుంగా నది పానీయం సేవించి మహుర క్షేత్రంలో నిద్రించిన యోగ పురుషుడు శ్రీ షిర్డీ సాయిబాబా. సాయిబాబా దర్శనం సకల శుభదాయకం. నేటి భక్తి సమాచారంలో సికింద్రాబాద్, నల్లగుట్ట శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం దర్శిద్దాం. షిరిడీయే మా పండరిపురము, షిరిడీయే మా పండరిపురము, షిరిడి హరి మందిరము,
హరిమందిరము ఈ బాబా ఆ విఠలేశ్వరుడే ఈ బాబా విఠలేశ్వరుడే ఇది మా ఇహము పరము షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో నల్లగుట్టలో ప్రధాన రహదారిలో ఈ ఆలయం ఉన్నది. చిన్న ప్రాంగణంలో ఆలయం నిర్మితమై ఉన్నది. 1951లో నిర్మితమైన ఈ ఆలయం జంట నగరాల్లోని సాయి మందిరాలలో ప్రాచీన మందిరంగా నిలుస్తుంది. స్వర్గీయ దేవరశెట్టి అంజయ్య గారి సంకల్పంతో సాయిబాబా అనుగ్రహంతో నిర్మింపబడిన ఆలయం ఈ ఆలయం. స్వరమైన అది ఓంకారం భక్తులాల జడి తీర్చే షిరిడి భక్తులాల జడి తీర్చే షిరిడి ముక్తికి తెరిచిన ద్వారం షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము ఇతర సాయి మందిరాల వలె కాక ఇతర నమూనాలో ఉంటుంది. చిన్న మందిరం, మండపం, మండపంలో బాబావారి పాదుకలు, చిత్రపటం ఉంటాయి. షిర్డీ క్షేత్రంలో ఉన్న ద్వారకామయి నమూనాలో ఉంటుంది. సాయిబాబా నివాసమున్న స్థలం ద్వారకామయి. షిర్డీ ద్వారకామయిలో బాబా యొక్క చిత్రపటమే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కేవలం బాబా చిత్రపటానికే పూజలు నిర్వహిస్తారు. చిన్న మూర్తులకు నిత్యాభిషేకాలు, అర్చన నిర్వహిస్తారు. ప్రతి గురువారం వందల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. పాండురంగా హే పండరినాథ శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణురూపుడై మహల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం ఆలయం పై అంతస్తులో ధ్యాన మందిరం ఉన్నది. సాయి సచ్చరిత్ర ఘట్టాలు వివరించే తైల చిత్రాలను ప్రాకారాలపై చూడవచ్చు. ఇక్కడ కూర్చొని సాయి నామ స్మరణ, సాయి రూపు ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ఇదే మందిరానికి 1.5 పర్లాంగు దూరంలో గురుస్థానం మందిరం ఉన్నది. ఇక్కడ బాబావారి విగ్రహం దర్శించవచ్చు. ఈ విగ్రహానికి కూడా పూజలు నిర్వహిస్తారు. పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై, అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై. వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై, పుచ్చుకొన్న పాపములను మానవ సేవే మాధవ సేవగా భావించి సాయి సేవతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్యం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. షిర్డీ క్షేత్రంలో ఈ ఆలయం వారి వసతి గృహాలు కూడా కలవు. రాసులన్నిటికీ సాయి శరణం, దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం, ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం, భక్తికి సాయే శరణం, ముక్తికి సాయే శరణం, సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి. తొలగించినావు వ్యాధులు ఊధితో, వెలిగించినావు దివ్యలు నీటితో, తొలగించినావు వ్యాధులు ఊధితో, వెలిగించినావు దివ్యలు నీటితో, నుడులకు అందవు నుతులకు పొంగవు, నుడులకు అందవు నుతులకు పొంగవు, పాపాలు కడిగేసే పావన గంగవు, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి.
భక్త కబీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు భక్త కబీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు అణువున నిండిన బ్రహ్మాండంలా అణువున నిండిన బ్రహ్మాండంలా అందరిలో నీవే కొలువున్నావు ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి ఎంతెంత దయనీది ఓ సాయి నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.